సత్యం పరమసత్యం అమ్మ, నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఈ మాట నీకు నచ్చినా నచ్చకపోయినా సరే అది పరమసత్యం. మిగిలేది బూడిదే, అనుమానం వెళ్ళా. ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, ఆభరణాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవి ఉన్నాయో లేదో మనకి తెలియనట్టు మనం ఉండాలంతే. పాము వేసుకుని పూసేసుకోకూడదు. ఇక్కడ ఈవేళ మాట్లాడిన వాళ్ళు రేపు మాట్లాడలేదనుకోండి మనతో, అమ్మాయ గొడవ వదిలిపోయింది అనుకోవాలి. ఏమిటో మాట్లాడట్లా అని నువ్వు ఫోన్ చేయక్కర్లేదు. ఇక్కడ మాట్లాడకపోవడం వల్ల మంచిది. కాఫీ తగ్గింది, మన ఇంటికి రావడం ఇవ్వక్కర్లేదు. అందరినీ పిలిచి మనల్ని పిలవలేదు అనుకోండి, అంతకంటే సన్మానం లేదు. మళ్ళీ ఎవరింటికి వెళ్ళక్కర్లేదు. అందరినీ పిలిచారు ఊళ్ళో, నన్ను ఎందుకు పిలవలేదు, ఎందుకు ఇంత బాధ? ఈ నేననేది మర్చిపోలేకపోవడం. వాడు పిలవలేదు అంటే మనకు గంట సమయం కలిసి వచ్చింది. మనం ధ్యానం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, మంచి పుస్తకం చదువుకోవచ్చు. పైగా ఇంకో సౌకర్యం ఉంది ఇందులో. నేను ఎవరైనా పిలవకపోతే బంధువులు నేను ఆనందిస్తా, ఎందుకంటే వాళ్ళని నేను కూడా పిలవక్కల్లా. నువ్వు పిలవలేదుగా, నేను పిలవలేదు, అయిపోయింది. నీ ఇంటికి రానందుకు నాకు సమయం కలిసి వచ్చింది. నువ్వు నా ఇంటికి రానందుకు డబ్బులు కూడా కలిసి వచ్చాయి. నీకు ఆతిథ్యం ఇవ్వక్కల్లా.